కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు, గుర్తుంచుకోండి. మనము ఇంత భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆయురారోగ్యంగా ఉన్నాము అంటే మన పూర్వీకులు ఎంతో దాన ధర్మాలు చేసి క్షేత్ర దర్శనాలు చేసి ఉంటారు. మనం గత జన్మలో అపారమైన పుణ్యాన్ని సంపాదించుకొని ఉంటే కానీ ఈ జన్మలో మంచి ఆరోగ్యము, వర్చస్సు, మంచి శరీరము ఇవన్నీ లభించదు. గుర్తుంచుకోండి, మనకు మంచి శరీరము, ఆరోగ్యము, వర్చస్సు ఇవన్నీ లభిస్తున్నాయి అని అంటే గత జన్మలో అపారమైన పుణ్యాన్ని సంపాదించి ఫిక్స్డ్ డిపాజిట్గా మన అకౌంట్లో వేసుకుని పుట్టాం. నెక్స్ట్ జన్మలో మనం ఇంకా ఉన్నతమైన పుట్టుకలు, ఉన్నతమైన జన్మ ఉండాలి అని అంటే ఇంకా దాన ధర్మాలు చేయాలి, ప్యూర్ హార్టెడ్గా ఉండాలి, క్షేత్ర దర్శనాలు చేయాలి, సత్కర్మలు చేయాలి, మంచి కర్మలు చేయాలి, పాపకర్మలు కాదు, సత్కర్మలు చేయాలి. కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు, గుర్తుంచుకోండి. మంచి కర్మలు చేస్తే ఆ పుణ్యాన్ని వడ్డీతో సహా అనుభవిస్తాము, పాపకర్మలు చేసినా ఆ ఫలితాన్ని వడ్డీతో సహా అనుభవించాల్సిందే. గుర్తుంచుకోండి, డబ్బు సంపాదన, డబ్బు వ్యామోహంలో పడి పిచ్చి పిచ్చిగా అడ్డగోలుగా డబ్బు సంపాదించడానికి ఆలోచించుకొని ఎలా పడితే అలా డబ్బు ఉంటే చాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతా అనుకుంటున్నారేమో. ఏది పోదు, కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సింది. గుర్తుంచుకోండి, ఎప్పుడూ కూడా సన్మార్గంలో నడవండి, ప్యూర్ హార్టెడ్గా ఉండండి. ఒకరిని మోసం చేయాలని, కుళ్ళు కుతంత్రం ఉండాలని ఉండకండి. ధర్మమైన మార్గంలోనే ధనార్జన చేయండి, ఎందుకంటే అది 10 తరాలకి పుణ్యాన్ని అంటిస్తుంది. దాన ధర్మాలు చేయండి, క్షేత్ర దర్శనాలు చేయండి, ధర్మమైన మార్గంలోనే ధనార్జన చేయండి. గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ రేపు డబ్బు వ్యామోహంలో ఎలా పడితే అలా చేస్తున్నారు. మీరు ఆ డబ్బుని సంపాదించి ఎవరికి పంచి పెడుతున్నారు? మీ పెళ్ళాం పిల్లలకు పంచి పెడుతున్నారు. అంటే మీరు చేసే కర్మలో వారికి కూడా భాగాన్ని పంచి పెడుతున్నారు. ఆలోచించండి. ధర్మమైన మార్గంలో ధనార్జన చేయండి, ప్యూర్ హార్టెడ్గా ఉండండి, దాన ధర్మాలు చేయండి, క్షేత్ర దర్శనాలు చేయండి, సత్కర్మలు చేయండి. ఆ పుణ్య ఫలితము మీకు 10 తరాలకు వస్తుంది. పాపకర్మలు చేసినా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు, గుర్తుంచుకోండి.